ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఏ నహ విసర్గ ఉంటుంది అక్కడ. మామూలుగా రోజు పారాయణప్పుడు విసర్గ చెప్పక్కర్లేదు, విడదీసినప్పుడు విసర్గ చెప్పాలి. విసర్గ అంటే చాలామంది విసర్గ అంటే ఏంటంటే బాగా చిన్న సున్నాలు పైన ఒకటి కింద ఒకటి ఉంటే విసర్గ అంటారు. అక్కడ పదానికి శబ్దం మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎంత చెప్పడానికి అంతమంది లలిత సహస్రనామం చదివేవాళ్ళు కానీ మంత్రాలు చేసేవాళ్ళు కానీ ఈ విసర్గని ఋషులు లాక్ చేశారు. ఆ లాక్ ఓపెన్ అవ్వలేదనుకో సౌండే మారిపోతుంది మంత్రంలో. ఇప్పుడు సౌ అంటే తెలుసు కదా మీకు. సాకి పైకి పైకి లేపేసి మధ్యలో పెట్టి ఇట్లా తిప్పుతారు కదా, సౌ అని వస్తుంది కదా. సౌకి పైన కింద 2 చుక్కలు పెడతారు, లాక్, దాన్ని లాక్ అంటారు. సౌహు అంటే శబ్దం పెరిగింది. ఆ విధంగా అదే హా పక్కన ఉందనుకో అహహ అట్లా మారుతుంటుంది. టా పక్కన ఉందనుకో టహహ. కాబట్టి అలా మంత్రాలన్నీ కూడా ఋషులు లాకులు వేశారు. కాబట్టి లాకులు ఓపెన్ అవ్వలేదనుకో, అందుకే గురుముఖత నేర్చుకోమనే కారణం అది. మాకు చెప్పండి, ఆ అమ్మాయి ఎవరు మాకు చెప్పండి, మేము నేర్చుకుంటాము, మేము ఎక్కడో దూరదేశం. నువ్వు దూరదేశంలో ఉన్నా దగ్గర దేశంలో ఉన్నా ఇలా ఈ ఫోన్లో చెబితే ఈ లాకులన్నీ ప్రతి ఓపెన్ అవ్వవు కదా ఫోన్లో. కాబట్టి ఏంటంటే వీళ్ళంత వరకు గురుముఖత నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మంచి స్కూల్ అంటే ఎక్కడో పరిగెత్తి చేర్పిస్తున్నారు కదా పిల్లల్ని, అలాగే మంచి గురువుని పట్టుకొని నేర్చుకోండి. ఏనహ కూట వినాశిని. మీరు ఈ శృతి పరంగానే ఈ శబ్దార్థాలు విడిగా అర్థాలు చేసుకుంటే మీకు అర్థం కాదు, శృతుల్లోకి వెళ్తేనే అర్థం అవుతుంది. ఏనహ కూట వినాశిని. శరీరము ద్వారా వచ్చిన పాపములు నశింపచేయు దేవత ఎవరు ఈ విశ్వములో? పాపములంటే ఏందండి అంటే ఇప్పుడు మాది శ్రీ విద్యా గురుపారంభంలో మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళందరికీ చెబుతుంటాం మమోపాత సమస్త దుర్దక్ష ద్వారా అని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దీక్షలు తెలియకుండా ఏదో పుస్తకాల్లో మంత్రాలు వాడేవాడో స్వప్నంలో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు అని చేసే వాళ్ళకి ఇవి తెలియవు. కాబట్టి పాపములు అనేది మీ పొద్దునే వస్తుంది న్యూస్లోనే. సంచిత ప్రారబ్ధములు. సంచితం అంటే ఎప్పుడో జరిగిపోయినవి, ఇప్పుడు జరుగుతున్నవి. ఈ రకమైన పాపములు అనుభవించట చేతనే ఈ పాపాలు పోవాలి, ఈ వల్ల కాదండి అంటే ఈ పోవాలన్నా లేకపోతే నాశనం కావాలన్నా కష్టమైన విషయం ఇది. ఎవరో చెప్తాడేమండి ఈ కలియుగంలో ఈ దేవుడు టాపండి, వెళ్ళండి ఉండిలో ఇన్ని వేరేయండి, ఈ గుండు కొట్టించుకోండి, లేకపోతే ఇది జ్యోతిర్లింగం వెళ్ళండి, ఇది ఏమో శక్తిపీఠం వెళ్ళండి. ఇవన్నీ జరగని పనులు అబ్బా, శృతుల్లో ఉండవబ్బా ఇవన్నీ. వీళ్ళు చెప్తారయ్యా, మీరు అవన్నీ చేసి పాపాలు పెంచుకుంటున్నారు కదా. ఎలా పెంచుకుంటున్నామండి పాపాలు? మీరేది అట్లా చెబుతారు? మీకంటే శృతుల్లో ఉన్నాయి కదా. ఈ నామదేవత అదే కదా వివరణిస్తుంది. ఏం చెప్తుందంటే శ్రీ విద్యా శృతి ప్రామాణికమైన తత్వజ్ఞాన మంత్రము చేత నశింపచేస్తుంది. అలా కాకుండా వేరే ఏ ఆధ్యాత్మిక పరముగా ప్రారబ్ధ సంచిత పాపములు ఈ విశ్వములో ఏ మంత్ర తంత్ర యంత్రముల ద్వారా నివారణ జరగదు. మీరు అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, అన్నదానానికి వెళ్ళి తింటే పాపం వస్తుంది. ఎట్లా వస్తుందండి పాపం? అంటే చాలా ఉంటాయి ఆ లెక్కలు. ఊరికి చేయడు కదా, రూపాయి ఖర్చు పెట్టడు కదా. కాబట్టి ఇవన్నీ లోతు విషయాలు శృతులు ప్రామాణికంగా. కాబట్టి పుణ్యం వస్తే ఏమవుతుందంటే, నువ్వు పుణ్యం వస్తే ఇంకొంచెం ఉత్తమ కుటుంబంలో పుడతావు, పాపం వస్తే ఇంకో తక్కువ కులంలో తక్కువ కమ్యూనిటీ అంటే ఏంటి? మీరు కులంగా తీసుకోవద్దు, గుణము. తక్కువ గుణం గల్లాడు దగ్గర పుట్టి అష్ట కష్టాలు అనేక పడతావు. కాబట్టి ఇవన్నీ ఈ విధమైనటువంటివన్నీ ఈ నామపరంగా తెలుసుకోవాలి. మరి ఇదేంటంటే మరి ఆ దేవుడికి పూజ చేయిస్తే, ఈ దేవతకి తల కత్తెరలు ఇస్తే, ఆ దేవుడికి వస్త్రాలు ఇస్తే, ఈ విధమైనవన్నీ ఏంటంటే శృతులు ఒప్పుకోవబ్బా ఇవన్నీ. మీరు అనుమానం వస్తే మీ చేతిలో ఫోన్ తీసుకొని ఏ ఉపనిషత్తులను మేము గుండు కొట్టించుకుంటే పాపాలు పోతాయా, కలియుగంలో ఏ దేవుడు గొప్ప అని అడగండి. మీకు నువ్వే గొప్పరా, బయట ఏమి లేదని చెప్తుంది శృతులు. మరి మీరు ఎట్లా నమ్ముతారు? వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడంటే మీరు 10 ఏళ్ళు మంత్రసారం చేస్తే మీకు తెలుస్తుంది. అప్పటిదాకా వింటూ ఉండాల్సిందే. వింటాం, చూడటం, మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం లేదు ఈ భూమి మీద. అదేంటండి
అంటే మానవుడు పాపములు పోవాలన్నా అనేక కోటి కల్పముల వరకు జన్మలెత్తుతూ ఉండాలి. అదేనండి అంత చెబుతారు మీరు. ఎక్కడ ఎవరు చెప్పలేదు ఇలాంటివన్నీ. అసలు ఏంటండి ఈ లాంగ్వేజ్ ఏంది మీరు చెప్పేది? మేము పొద్దున్నే లేపు పడుకొని సాయంత్రం లాగానే ఒకరోజు అయిపోతుంది అంటే అది మానవ లోకానికి భూమండలానికి సంబంధించింది. నేను దయానంద మహర్షి గుజరాత్లో 1800 సంవత్సరం ఆయనకి సంబంధించిన గ్రంథం ఉంది నా దగ్గర. అందులో ఈ దేశమాన కాలమాన పరిస్థితులు శృతుల ప్రామాణికంగా నేను మంత్ర సాధన కాలంలోంచి దాన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండేవాడిని. అందులో ఏముంటుందంటే ఇప్పుడు సృష్టి, స్థితి, లయ 3 స్టెప్పులు ఉంటాయి కదా. ఈ సృష్టి చేసే అతనుని బ్రహ్మదేవుడు అంటారు. మీరు దానివల్ల శృతుల ప్రామాణికంగా చెప్తున్నాను అన్నమాట. ఆయనకి ఒక పగలు ఒక కల్పం. అర్థమైందండి? మీరు పగలు నైట్ పడుకుని పొద్దున్నే లేచారు ఇంకో రాత్రి అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే సాయంత్రం పనులు చేసి రూపాయి సంపాదించుకుంటే ఒక పగలు అయిపోతుంది. బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక కల్పం అంటారు. ఇలాంటి కల్పములు 14 కల్పములు ఒక మన్వంతరము. అర్థమైందండి? బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక కల్పం. ఇలాంటి కల్పములు 14 కలిగితే కానీ ఒక మన్వంతరము అనమాట. ఒక మన్వంతరం అవుతాయి. సరేనండి, అర్థమైంది. మాకు ఈ లెక్కలు ఇంకొంచెం వివరంగా చెప్పండి అంటే, ఇప్పుడు మనం కలియుగంలో ఉంటున్నాం కదా. ఈ యుగంలో వచ్చేసి కాలము, త్రేతాయుగ కాలము, కృతయుగ కాలము ఇవి చెప్తాను మీకు. ఈ యుగాలవి, ఈ సంవత్సరాలన్నీ, ఈ సంవత్సరాలు మొత్తం మీరు లెక్కేసుకొని ఒక యుగంగా వస్తుంది. అలాంటి యుగాలు ఎన్ని, ఆ యుగాలకి మన్వంతరాలు ఎన్ని, ఆ మన్వంతరాలకి కల్పములు అంటే సున్నాలు పెడడానికి కూడా కుదరని విధంగా ఉంటుంది ఈ శృతుల ప్రామాణిక కాల నిర్ణయం. మరి దాన్ని బట్టి ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నువ్వు పుడుతూ సస్తూ ఎప్పుడో ఒకప్పుడు రాముడి పరిపాలన కాలంలో వానర సైన్యంలో పుట్టచ్చు, లేకపోతే ఆ లంకలో రాముడి సైన్యంగా పుట్టచ్చు, కృష్ణుడి కాలంలోనేమో ధర్మరాజుగా దగ్గర అసిస్టెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఇది ఏదైనా జరిగి ఉండొచ్చు కర్మలను బట్టి. కానీ ఒకసారి వివరంగా చెప్పండి అంటే 4,32,000 సంవత్సరాలు. ఇంకోసారి చెబుతున్నా, 4,32,000 సంవత్సరాలు కలియుగం అనబడేటువంటి కాలము ఉంటుంది. ఈ యుగం పేరు. ఈ యుగంలో పుడుతూ సస్తూ ఉంటారు. ఎవరు? మీరు, నేను ఇద్దరం. నేనంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం, మహాజ్ఞానం, శ్రీ విద్య వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. మీరందరూ కూడా వస్తే అలాగే ఉండొచ్చు. సరేనండి. ఇప్పుడు కృష్ణుడు పరిపాలించాడు కదా, అప్పుడు మరి పరిస్థితి ఏంటంటే 8,64,000 సంవత్సరాలు అప్పటి కాలం. సరేనండి. మరి రాముడి సంగతి ఏంటంటే 12,96,000 సంవత్సరాలు రాముడి కాలం జరిగింది. అదేనంటే బాగుంది. రాముడిది కూడా మేము విన్నాం. మరి ఇంకేంటంటే అసలైన శృతి ఇప్పుడు మీరు చేస్తున్న శ్రీ విద్యా మంత్రాలు నా దగ్గర తెలుసుకుంటాం, కానీ మీ శ్రీ విద్యా గురువులు వాళ్ళందరూ చేసేవి ఎప్పటి అనుకుంటున్నారు? కృతయుగము. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 17,28,000 సంవత్సరాలు ఆ యుగం. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బ్రహ్మదేవుడు రాత్రిపూట నిద్రపోతుంటాడు కదా, జరుగుతుంటాయి అప్పుడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది? రాముడు, కృష్ణుడు, కలియుగం, నువ్వు, ఇవన్నీ ఆయన నిద్రపోతున్నప్పుడు మనం డ్రామాలు చేస్తున్నాం. ఆయన నిద్ర లేవగానే మొత్తం తీసి అవతల బారేసి మళ్ళీ సృష్టి చేస్తాడు. దీన్నే కల్పము అంటారు. సరే అండి. ఈ విధంగా ఈ 4 యుగాలు, ఏ యుగాలు? కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, 4 యుగాల్ని ఒక మహాయుగముగా అంటారు. ఒక మహాయుగానికి ఎన్ని సంవత్సరాలు అనేది, ఎన్ని లక్షల సంవత్సరాలు 4 చెప్పే కౌంట్ వేసుకోండి. ఇన్ని మొత్తం కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగములు 7. అర్థమైందండి? 7 మహాయుగములు ఒక మన్వంతరము అంటారు. ఒక మన్వంతరం. ఇలాంటివి 14 మన్వంతరములు జరిగితే ఒక కల్పము అంటారు. అప్పుడు ప్రళయము అంటే ఏంటో అర్థమైందండి మీకు? ప్రళయం ఎప్పుడు వస్తుంది?
సృష్టి లయం ఎప్పుడు అవుతుంది? మన పుస్తకాల్లో చదువుకునేది ఎవడో పొట్ట కూటి కోసం ఫలానా వస్తువు లయం అవుతుంది ఇవన్నీ కాదు కదా, శృతుల్లో ఉండవు కదా. శృతి నిర్ణయమైన కాలం ఇది. లయం ఎప్పుడు అవుతుంది? కల్పం. కల్పం అంటే ఏంటి మీకు చెప్పా, మీరు కూర్చొని ప్రశాంతంగా లెక్కలు వేసుకుని తెలుస్తుంది. ఇలాంటి ఈ కల్పం అంటే ఏంటండి? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక కల్పము. అర్థమైందండి? పగలు కల్పమైంది, నైట్ అవ్వగానే లయం అయిపోతుంది, మళ్ళీ పొద్దునే అవ్వగా కల్పం. అది దాని కాల నిర్ణయం ఇది. మీరు పొద్దునే లేచారు, సాయంత్రం పడుతున్నారు. ఈ విధంగా అనేక కోట్ల కల్పములు అనుభవిస్తే కానీ పోకుండా ఉండే మన భయంకరమైన ప్రారబ్ధ సంచిత కర్మలు. ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పరు. హిమాలయాల ఎత్తులుంటే మీ కర్మలు అది ఇది అంటుంటే చాలామంది ఏందండి ఇట్లా చెబుతారు అట్లా చెబుతారు అని రకరకాలు అనుకుంటారు. మీకు ఈ కాల నిర్ణయం చెప్పాను కాబట్టి మీరు విని ప్రతి కల్పంలో ఈ విధంగానే మీ ఏదో ఒక ప్రాణిగా పుడుతున్నావు, సస్తున్నావు, దేవతగా పుడుతున్నావు, సస్తున్నావు, ఇవన్నీ జరుగుతున్నాయి. దేవతలు కానీ త్రిమూర్తులు కానీ మొత్తం టోటల్గా కల్పంలో ఉండటం పోవటం జరుగుతూ ఉంటాయి. ఆ కాలం మీరు లెక్కలేసేసుకోండి. ఇంకోసారి చెబుతానండి. 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి 7 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటారు. ఇలాంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పము బ్రహ్మదేవుడికి. అదే సూత్రాన్ని శ్రీ విద్య పూర్ణ దీక్షాపరుడు కానీ ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య ద్వారా ఈ కల్పముల ద్వారా నివారణ జరగని కర్మ ఫలితములు గోల్డెన్ ఛాన్స్ లాంటి శ్రీ విద్య ద్వారా నివారణ చేసుకోవచ్చు. దానిని ఏమంటారంటే పరబ్రహ్మ జ్ఞానము అంటారు. మాయ పరబ్రహ్మం చేతిలో ఉంటుంది, మాయ చేతిలో పరబ్రహ్మం ఉండడు. శ్రీ విద్య ఉత్తమ సాధకుడి చేతిలో మాయ ఉంటుంది, వాడు మాయకి లోబడడు. కాబట్టి ఈ యావత్తు ఈ కల్పాలలో పుట్టటం సావటం సగుణాకారం పరబ్రహ్మమైన రాజరాజేశ్వరి మహామంత్ర దేవత ఉపాసన గనక శృతి ప్రామాణికమైన వ్యాహృతులు ఓం భూహు ఓం భువ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం సత్యం ఓం తత్సత్వితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. పరబ్రహ్మ స్వరూపము. ఇందులో వ్యాహృతులు తీసుకొచ్చి ఈ మహాషోడశిలో పెట్టి శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఐం కయ్యి లైం హ్రీం ఐం ఈ విధముగా శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారికి అనుష్ఠానం చేస్తే వీడికి ఈ కల్పములు యుగములు ఈ మానవాంతరములకు సంబంధించిన పుట్టుట చావుట ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ నేను చెప్పినవి ఏమి మీరు చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, శ్రీ విద్య గురువులు ఎక్కడికక్కడ ఉంటారు, వాళ్ళని మీరు గుర్తించి మంత్ర సాధన నేర్చుకోండి. అంతేగాని 10 ఏళ్ల మధ్యలో ఉండే ఒక దేవుడు ఎవడో, స్వామీజీ ఎవడో, పీఠాధిపతి ఎవడో, మఠాధిపతి ఎవడో, అవధూత అని సైక్రాటిస్ట్ ప్రాబ్లమ్స్లు ఉన్న వాళ్ళు 90% మంది అవధూతల్లాగా ఉంటారు. వాళ్ళకు వైద్యం చేయించకుండా తీసుకెళ్ళి వాడి పేరు మీద ఒక ఆశ్రమం పెట్టి ఈడి కుటుంబం వీడి వంశం మొత్తం ఎక్కడో బంగారు పళ్ళెంలో తినటానికి చేసే ప్రయత్నాలే ఈ ఫిజికల్ ఆధ్యాత్మికం. మీరు ఆలోచించండి, సత్యమా అసత్యమా? శృతుల్లోకి వెళ్ళండి. మానవులకు ఏం చెప్పినాయి ఉపనిషత్తులు? ఇంత కాలపరంగా మీకు చెప్తున్నాను కదా, మీరు తెలుసుకోండి. శబ్ద అర్థ జ్ఞానంతోనే మంత్ర సాధన చెయ్యండి, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. స్వస్తి.